Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 6th. Today current affairs headlines. Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి అండ్ స్కూలర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాస్తే మీకు డిఎస్సిలో విజేతలు గ్యారెంటీగా అవుతారు. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్న, మర్చిపోవద్దు. గ్యారెంటీగా అందరికీ షేర్ చేయాలి, లైక్ మాత్రం చేయాలి తప్పనిసరిగా. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ద ఫస్ట్ వన్, వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వార్తలో ఉంది. ఏ రాష్ట్రానికి సంబంధించి, అసలు అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, అతిపెద్ద మంచు ఫలకం వార్తలో ఉంది. ఇది ఒకేసారి ఆగిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఫలకంగా వార్తలో ఉంది. నెక్స్ట్ వన్, దివ్యాంగులకు క్రీడా కేంద్రము. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రీడా కేంద్రము. ఎవరి కోసమైనా దివ్యాంగులకి. అసలు తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, ఇంధనం లేకుండానే అంతరిక్ష ప్రయాణము. అంతరిక్ష రంగం భారతదేశం అవ్వచ్చు, ప్రపంచ దేశాలు అవ్వచ్చు, అంతరిక్ష రంగ ప్రయోగాలు చేయడానికి అంటే తప్పనిసరిగా రాకెట్ కావాలి. ఈ రాకెట్లో ఫ్యూయల్ కావాలి, ఇంధనం కావాలి. అసలు ఇంధనం లేకుండానే రాకెట్ ఎలా ప్రయోగిస్తుంది అని ఇప్పుడు వార్తలో రావడం జరిగింది. అప్కమింగ్ అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వారు వార్తల్లోకి వచ్చారు. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. మార్చి 11 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఆరంభము. గమనించాలి, 2025 మార్చి 11వ తారీఖున. మరి ఈ డేటు చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఆరంభం అంట. ఎక్కడ జరగబోతుందంటే మన ఇండియాలో జరగబోతున్నామా అంటే ఇండియాలో ఢిల్లీలో ప్రారంభం అవుతుంది. దాదాపుగా ఎన్ని దేశాలు పాల్గొంటాయండి? 20 దేశాలు పాల్గొంటాయి. 20 దేశాలు. మరి ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. జవహర్లాల్ నెహ్రూ స్టేడియము ఎక్కడ? ఢిల్లీ. గమనించాలి, ప్రపంచ పారా అథ్లెటిక్స్. ఇక్కడ మనం గమనిస్తే ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ మార్చి 11వ తారీఖున ఢిల్లీలో ఆరంభం కాబోతుంది. దాదాపు 20 దేశాలు పాల్గొంటాయి. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే జర్మనీ, జపాన్, మన ఇండియా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, బ్రెజిల్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు పాల్గొంటాయి నాన్న. అంటే ఈ ప్రపంచ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ క్వశ్చన్ అడగవచ్చు. ప్రపంచ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ 2025 అంటే ఇండియా గుర్తు రావాలి. ఇండియా ప్రధానంగా న్యూఢిల్లీ. మరి న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గుర్తు రావాలి. మరి పారా అథ్లెటిక్స్ అంటే వికలాంగులకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. వికలాంగులు అంటే డిజేబిలిటీస్. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున జరుపుకుంటాం. మరి లేటెస్ట్గా మనకి 2024లో ఒలింపిక్స్ జరిగాయి. మరి పారా ఒలింపిక్స్. మనకి ఒలింపిక్స్ 2024లో ఎక్కడ జరిగాయి? ఒలింపిక్స్ 2024లో ప్యారిస్లో జరిగాయి. ఇదే ప్యారిస్లో మనకి పారా ఒలింపిక్స్ జరిగాయి. మరలా చెప్తున్నా, పారా ఒలింపిక్స్ అని దివ్యాంగుల కోసము. మనకి 2024లో జరిగిన పారా ఒలింపిక్స్ ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్, 17వ ఎడిషన్. మనకి 17వ పారా ఒలింపిక్స్ 2024 ఆగస్ట్ 28 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగాయి. మరి దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది? పారా ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే చైనా నాన్న. మరి చైనా మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? 220 పథకాలు సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన ఇండియా పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 18, 18వ ర్యాంక్. మరి ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయి పారా ఒలింపిక్స్లో అంటే 29 పథకాలు, 29 మెడల్స్. మరి దీంట్లో గోల్డ్ ఎన్ని? 7 అండ్ సిల్వర్ 9 అండ్ బ్రాంజ్ ఎన్ని? 13. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అంటే మన తెలుగులో స్వర్ణము, రజతము, కాంస్యము. మొత్తం 29 పథకాలు సాధించి 18వ స్థానంలో ఉంది పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్. అంటే ప్రజెంట్ ఇండియాలో బయోస్పియర్స్ ఎన్ని? 18 ఉన్నాయి. ప్రజెంట్ ఇండియాలో రైల్వే జోన్స్ కూడా 18. భారతరత్న అవార్డు అంటాం. భారతరత్న అవార్డు 2024 నాటికి ఎంతమందికి వచ్చిందంటే మొత్తం 53 మెంబర్స్. ఈ 53లో మరణాంతరము భారతరత్న ఎంతమందికి వచ్చిందంటే 18 మెంబర్స్. ఓకేనా, 18 మెంబర్స్కి వచ్చింది.
భారతరత్న 1954లో స్టార్ట్ చేశారు. 2024 నాటికి 53 మందికి వచ్చింది. 53 మంది మరణాంతరం ఎంతమందికి వచ్చింది అంటే 18 మెంబర్స్. ఇంకా మనం చూసుకుంటే పారా అథ్లెటిక్స్ అంటే దివ్యాంగులకు సంబంధించి కావున మరి ఇటీవల కాలంలో దివ్యాంగుల కోసం ఐఐటి మద్రాస్ వారు వార్తల్లోకి వచ్చారు. ఐఐటి మద్రాస్ మరి ఐఐటి మద్రాస్ నియో స్టాండ్ అని ఒక వీల్ చైర్ని ఏర్పాటు చేస్తారు. దేనికోసం అంటే దివ్యాంగులు సింపుల్గా నడవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దివ్యాంగుల కోసం నియో స్టాండ్ అనే ఒక వీల్ చైర్ ఐఐటి వారు ఏర్పాటు చేశారు. ఐఐటి మద్రాస్ సబ్జెక్ట్ని ఇలా చూస్తూ ఉండాలన్న లింక్ చేస్తూ ఉండాలి. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున. ఇటీవల కాలంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక వికలాంగుల కోసం ప్రతి నెల పెన్షన్ ఎంత ఇస్తుందంటే 5,000 రూపాయలు ఇస్తుందమ్మా. ఓకే, ప్రతి నెల 5,000 రూపాయలు అందిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక వికలాంగుల కోసం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక కార్యక్రమం ప్రారంభించారు. దేనికి సంబంధించి అంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి. దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియా స్టేట్స్, మొత్తం 5 రాష్ట్రాలు ఉంటాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నెక్స్ట్ తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాలను సౌత్ ఇండియా స్టేట్స్ అంటాం. ఇప్పుడు సౌత్ ఇండియా స్టేట్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దక్షిణ భారతదేశ కళలు, సంస్కృతిని ప్రజలకు అవగాహన కల్పించడానికి. భారతదేశం మొత్తం మీద దక్షిణ భారతదేశం యొక్క కళలు, సంస్కృతిని ప్రజలకి అవగాహన కల్పించడానికి. దక్షిణ భారతదేశ ప్రజలు ఏ విధంగా ఉంటారు, వారి సంస్కృతి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని దేశం మొత్తం మీద ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్రపతి గారు ఒక కార్యక్రమం ప్రారంభించారు. ప్రధానంగా ఎక్కడ ప్రారంభించారంటే రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం పేరు గుర్తుపెట్టుకో సరిపోతుంది. వి విదత కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో ఎవరు ప్రారంభించారు అంటే దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. సరిపోతుంది. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే రాష్ట్రపతి భవనంలో ప్రారంభించారని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, నెక్స్ట్ పుదుచ్చేరి ప్రజలు పాల్గొంటారు. దీంట్లో మరి దాదాపుగా ఈ కార్యక్రమంలో 500 మంది కళాకారులు, చేనేతకారులు కూడా పాల్గొంటారు. 500 మంది కళాకారులు, చేనేతకారులు ఏ కార్యక్రమం పాల్గొంటారు? వి విదత కా అమృత్ మహోత్సవ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము. ఈసారి జరిగిన ఎడిషన్ ఎన్వై ఎడిషన్ అంటే మనకి సెకండ్ ఎడిషన్ అమ్మా. సెకండ్ ఎడిషన్, 2వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుని వి విదత కా అమృత్ మహోత్సవ్ ఇటీవల కాలంలో ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము. భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతి, భారతదేశానికి 15వ రాష్ట్రపతి, భారతదేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి. ఈమె 1958లో ఒడిస్సాలో సంతాలి అనే కుటుంబంలో జన్మించారు. సంతాలి అనే గిరిజన కుటుంబంలో జన్మించారు. ఎవరమ్మా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వార్తలో ఉంది. చాలా ఇంపార్టెంట్. వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి లేదా ప్రపంచంలో అతిపెద్ద పునరావాస కేంద్రంగా వార్తల్లోకి వచ్చింది. వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ముఖ్య ఉద్దేశం జంతువులను సంరక్షించడం మరియు గాయపడిన జంతువులు ఏమైనా ఉన్నా లేదా ప్రమాదంలో చిక్కుకున్న వన్యప్రాణుల్ని సంరక్షించడానికి వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసింది. మనకు ముఖేష్ అంబానీ కుమారుడు, మీకు ఐడియా ఉంటుంది, అనంత్ అంబానీ గారు ఏర్పాటు చేశారు దీన్ని. అనంత్ అంబానీకి జంతువులపైన ఎక్కువ ప్రేమ ఉంటుందమ్మా. వన్యప్రాణులపైన మంచి ప్రేమ కలిగిన వ్యక్తి మనకి అనంత్ అంబానీ గారు. వన్యప్రాణులను రక్షించడం కోసము మనకి గుజరాత్లో వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 2024 ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. దీన్ని జస్ట్ అంటే ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు దీన్ని ప్రారంభించారు మోడీ గారు. మనకి 2025 మార్చి 4వ తారీఖున దీన్ని ప్రారంభోత్సవానికి ఎవరు వచ్చారంటే మోడీ గారు వచ్చారు మార్చి 4వ తారీఖున. మరి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్లో ప్రధానంగా జామ్నగర్లో మోడీ ప్రారంభించారు. X1 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3000 ఎకరాల్లో విస్తరించిన వంతారా. రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు
మరి దాదాపుగా 2000 జాతులకు పైగా 1.5 లక్షలకు పైగా వన్యప్రాణులు సంరక్షించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ అడవి లేదా అతిపెద్ద పునరావాస కేంద్రము ప్రధానంగా దేనికోసం అంటే వన్యప్రాణులు సంరక్షించడము. ఏదైనా వన్యప్రాణులు గాయాలైతే వాటిని కాపాడుకోవడం, మరి ప్రమాదంలో చిక్కుకున్న జాతులను కూడా రక్షిస్తూ ఉంటారు వన్యప్రాణులు. మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1972లో వచ్చింది. మరి అంతరించిపోతున్న జాతుల్ని దేంట్లో చేరుస్తారంటే ఐయుసిఎన్ అనే సంస్థ వారు రెడ్ లిస్ట్లో చేరుస్తారు. ఈ ప్రపంచంలో అంతరించిపోతున్న జీవులు కానీ అంతరించిపోతున్న వన్యప్రాణి జీవులని మరి దేంట్లో చేరుస్తారంటే రెడ్ లిస్ట్. అలా రెడ్ లిస్ట్లో ఎవరు చేరుస్తారంటే ఐయుసిఎన్ అనే సంస్థ వారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో గుజరాత్లోనే మోడీ గారు గిర్ అభయ అరణ్యాన్ని సందర్శించారు. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మన గుజరాత్లో ఉందని గుర్తుపెట్టుకో, గిర్ నేషనల్ పార్క్. మరి గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ నాన్న? ఆసియా సింహాలకు ఫేమస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఐయుసిఎన్ అని వార్తలకు వచ్చింది కావున ఐయుసిఎన్ ప్రధాన కార్యాలయము మనకి జెనీవాలో ఉంటుంది. జెనీవా దగ్గర ఏ ప్రాంతం అంటే గ్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. గ్లాండ్ ఐయుసిఎన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే అతిపెద్ద మంచు ఫలకము ఇది వార్తలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఫలకము, దాని పేరు గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు A23A. మరి ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన అతిపెద్ద మంచు ఫలకం పేరు A23A అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అంటే ఇది 2020 నుంచి ప్రయాణం చేస్తుంది. సుదీర్ఘ కాలం పాటు మనకి మంచు అంటే సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఒక్కసారి కుప్ప కూలిపోయింది నాన్న, అంటే ఆగిపోయింది, ఒకే చోటన ఆగిపోయింది కదలకుండా. అలా వార్తల్లోకి వచ్చింది. దాని పేరు A23A, కదలకుండా ఒకే చోటన ఆగిపోయింది. మరి ఎక్కడని గమనిస్తే అంటార్కిటికా ఖండంలోని బ్రిటన్ అధీనంలో ఉన్న సౌత్ జార్జియా ద్వీప జలాల వద్ద ఆగిపోయింది. మంచు ఫలకం ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన దాని విస్తీర్ణం ఎంతంటే దాదాపుగా 4000 చదరపు కిలోమీటర్లు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పొడవుగా ఉంటుంది అనేది. మరి దీన్ని గమనిస్తే గ్రేటర్ లండన్ కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుంది. ఏంటిది అంటే అతిపెద్ద మంచు ఫలకము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో వార్తలకు వచ్చి ప్రపంచంలో అతిపెద్ద మంచు ఫలకం పేరు A23A అని గుర్తుపెట్టుకోవాలి. దీని విస్తీర్ణము 4000 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ బ్రిటన్ అనే వార్తలకు వచ్చింది కావున బ్రిటన్ రాజధాని మనకి లండన్. స్టాక్ జీకే పాయింట్ యాడ్ చేసుకుంటే మరి గత డిఎస్లో లండన్ ఏ నది ఒడ్డున ఉందంటే థేమ్స్ నది ఒడ్డున ఉంది. మరి ప్రెజెంట్ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గారు పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లు వార్తలకు వచ్చింది. యాక్టివ్ వాల్కనో, క్రియాశీలక అగ్నిపర్వతం. ఏదైనా ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు వార్తల్లోకి వస్తే దాని పేరు ఏ దేశం గుర్తుపెట్టుకోవాలి. అగ్నిపర్వతం ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో చుట్టూ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. దాని ద్వారా చాలామంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. యాక్టివ్ వాల్కనోస్, క్రియాశీలక అగ్నిపర్వతాలు. మరి ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన హవాయ్ అనే ప్రాంతంలో ఒక అగ్నిపర్వతం బ్లాస్ట్ అయింది. హవాయ్ అంటే అమెరికా గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్నిపర్వతం పేరేమో కిలోవియా. మరి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న అగ్నిపర్వతం కిలోవియా. ఇది చాలాసార్లు వార్తల్లోకి వస్తుంది. మరి కిలోవియా అంటే హవాయి దీవుల్లో ప్రధానంగా ఏ దేశం అంటే అమెరికా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న అగ్నిపర్వతాలు ఏమైనా వార్తలు ఉన్నాయా, లేదా గతంలో ఎప్పుడైనా బద్దలయ్యా? తరచూ బద్దలవుతూ ఉంటాయి అగ్నిపర్వతాలు. వాటి పేరు చూసుకోవాలి. మీకు వరల్డ్ జాగ్రఫీ పర్పస్ అండ్ కరెంట్ అఫైర్స్ పర్పస్ మనకి ఇంపార్టెంట్. మరి లేటెస్ట్గా బద్దలైన కొన్ని అగ్నిపర్వతాలు మీకు గతంలో కూడా చెప్పా, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఫస్ట్ వన్ కంబరవేజా లేదా కంబరవేజా అనే అగ్నిపర్వతం వస్తే స్పెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి, స్పెయిన్. నెక్స్ట్ వన్ మౌంట్ పెంటాలే, వెరీ లేటెస్ట్గా గమనించాలి. మౌంట్ పెంటాలే అగ్నిపర్వతం ఇథియోపియా అండ్ కిలోవియా అంటే మనకి అమెరికా. నెక్స్ట్ వన్ రెగ్జానస్ అగ్నిపర్వతం ఐస్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఐస్లాండ్. నెక్స్ట్ వన్ మౌంట్ సెమురు, మౌంట్ ఇబు మరి ఏ దేశం అంటే ఇండోనేషియా.
నెక్స్ట్ వన్ మౌంట్ స్ట్రాంబోలి ఏ దేశం అంటే ఇటలీ గుర్తు రావాలి. మరి ఇటలీకి ప్రజెంట్ ప్రధానమంత్రిగా పనిచేస్తుంది జార్జియో మెలోని నాన్న. జార్జియో మెలోని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇటలీ దేశానికి తొలి మహిళా ప్రధాని, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియో మెలోని. మరి ఇండోనేషియా అంటే గుర్తు రావాల్సింది ఇండోనేషియా ఓల్డ్ క్యాపిటల్ జకార్తా. ఈ జకార్తా అనే ప్లేస్ నుంచి ఇండోనేషియా క్యాపిటల్ని చేంజ్ చేస్తున్నారు. ఇండోనేషియా న్యూ క్యాపిటల్ నుసంతారా. అంటే ప్రపంచంలో ఎక్కువగా అగ్ని పర్వతాలు బ్లాస్ట్ అవుతుంది ఇండోనేషియా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దేశం ఇండోనేషియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే 8న జాతీయ లోక్ అదాలత్. మరి లోక్ అదాలత్ అంటే ప్రతి సంవత్సరం ఈ ఇయర్ నుంచి మనకి జాతీయ లోక్ అదాలత్ డే ఏ రోజు జరుపుకుంటుంటే మార్చి 8వ తారీఖున. మార్చి 8వ తారీఖు ఇంపార్టెన్స్ జాతీయ లోక్ అదాలత్. మరి ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ అన్ని రాష్ట్రాల కోర్టుల్లోనూ దీన్ని జరుపుకుంటారంట లోక్ అదాలత్ డే. సింపుల్గా న్యాయ సేవాధికార సంస్థ వారు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. లోక్ అదాలత్ డే ఏ రోజున అంటే మార్చి 8వ తారీఖు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి 2025లోనే తొలిసారిగా లోక్ పాల్ డే ఎప్పుడు జరుపుకున్నామా? జనవరి 16వ తారీఖున. లోక్ పాల్ డే అయితే జనవరి 16 గుర్తుపెట్టుకోవాలి. జాతీయ లోక్ అదాలత్ అంటే మార్చి 8వ తారీఖు గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్చి 8వ తారీఖు మరొక ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. దివ్యాంగులకు క్రీడా కేంద్రము అంటే దేశంలో 2వ క్రీడా కేంద్రం దివ్యాంగులకు, డిజబిలిటీస్, వికలాంగులకు సంబంధించి ఎక్కడంటే విశాఖపట్నము. మరి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేయనున్నారు. మరి దాదాపుగా 200 కోట్లతో కేంద్రం నిధులు ఏర్పాటు చేస్తుంది. అంటే కేంద్రం యొక్క నిధులతో ఏర్పాటు చేయనున్నారు విశాఖపట్నంలో. మరి గతంలో తొలిసారిగా అంటే యాక్చువల్గా ఇది దేశంలో 2వది కదా, మరి తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే గ్వాలియర్. మరి గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఏర్పాటు చేశారు కదా, దాన్ని ఏ పేరుతో ఏర్పాటు చేస్తారు గమనించాలి. అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ దివ్యాంగస్ స్పోర్ట్స్ అనే పేరుతో ఏర్పాటు చేస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ దివ్యాంగస్ స్పోర్ట్స్ అని పేరుతో ఏర్పాటు చేస్తారు. మరి దివ్యాంగులు క్రీడా కేంద్రము మరి విశాఖపట్నంలో అంటే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఓవరాల్గా ఇండియాలో సెకండ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు తయారు చేయడానికి అలీమెకో అనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, కృత్రిమ అవయవాలను తయారు చేయడానికి అలీమెకో అనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే విశాఖపట్నం అని గుర్తుపెట్టుకోవాలి. మరి విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది కావున ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూస్తూ ఉండాలి. మరి ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు చేసినట్టు వార్తల్లోకి వచ్చింది. బ్లూ ఫ్లాగ్ రద్దు చేస్తున్నట్టు ఏ బీచ్ వార్తల్లోకి వచ్చినామా? రుషికొండ బీచ్ మీకు చెప్పా ఆల్రెడీ. అలాగే లేటెస్ట్గా జననీ మిత్ర అనే కార్యక్రమం వార్తలో ఉంది. జననీ మిత్ర అంటే గర్భిణీ స్త్రీల కోసము ఈ కార్యక్రమాన్ని అనంతపురంలో ప్రారంభించారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం మరి యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు చెప్పండి. నిన్నటి రోజున ప్రభుత్వ రంగ పాఠశాల పిల్లలకు క్రీడా రంగంలో అవగాహన కల్పించడము గుర్తుపెట్టుకోవాలి యాక్టివ్ ఆంధ్ర అంటే. అలాగే డ్వాక్రా మహిళల కోసం 5% వడ్డీతో ₹1,00,000 వరకు రుణాలు ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అలాగే లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో
మనకి కృష్ణా జిల్లా నాగాయలంకలో కృష్ణా జిల్లా నాగాయలంక మండలము గుల్లలమోడ అనే ప్రాంతం దగ్గర క్షిపణి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంటే మిసైల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తల్లోకి వచ్చింది. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు పండుగలు రాష్ట్ర పండుగలు గుర్తుపెట్టుకోవాలి. మరి అనకాపల్లి జిల్లా నూకంబిక పండగ అంటాం. అనకాపల్లి జిల్లా నూకంబిక జాతర. మరి నూకంబిక జాతరను రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ అలాగే యోగి వేమన్న జయంతి. మరి యోగి వేమన్న జయంతి జనవరి 19. ఈ జనవరి 19ని రాష్ట్ర పండగ ప్రకటించాం. అలాగే మార్చి 13 ఎవరి జయంతి అంటే కవయిత్రి మెల్ల మొల్ల అని పిలుస్తాం. కవయిత్రి మొల్ల యొక్క జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించాం. అలాగే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి. మరి విశ్వకర్మ జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించాం. రాష్ట్ర పండగ ప్రకటించాం. అలాగే నవంబర్ 18 అంటే కనకదాస్ జయంతి. మరి కనకదాస్ జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించాం. ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఇంకా మీకు ప్రధానంగా చెప్పండి రథసప్తమి. నెక్స్ట్ రథసప్తమిని కూడా రాష్ట్ర పండగ ఇటీవల కాలంలో ప్రకటించాం. ఇవన్నీ చూసుకోవాలమ్మా. ఇవన్నీ రాష్ట్ర పండుగలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగలు. ఒకటి రథసప్తమి, నెక్స్ట్ వన్ కనకదాస్ జయంతి, విశ్వకర్మ జయంతి, నెక్స్ట్ వన్ కవయిత్రి మొల్ల, యోగి వేమన జయంతి, నెక్స్ట్ వన్ నూకంబిక జాతర అనకాపల్లి జిల్లాను గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మనమిత్ర అనే పేరుతో దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ సేవలను ప్రారంభించిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్. మరి దేశంలో తొలిసారిగా ఆగస్టు 23, 2024 దేశంలో తొలిసారిగా 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. దేశంలో తొలిసారిగా 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలా చదువుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఇంధనం లేకుండానే అంతరిక్ష ప్రయాణము. ఇది రాబోయే కాలంలో తీసుకురాబోతుంది. ఇంధనం లేకుండానే అంతరిక్ష రంగ ప్రయాణము అంటే మనము ఏదైనా ఒక శాటిలైట్స్ని పంపించాలన్నా అంతరిక్ష రంగంలోకి మనుషులు వెళ్ళాలన్నా ఏం కావాలి? రాకెట్ కావాలి. ఈ రాకెట్కి తప్పనిసరిగా ఇంధనం కావాలి, ఫ్యూయల్ కావాలి. అలాంటి రాబోయే కాలంలో ఇంధనం లేకుండానే అంతరిక్ష రంగంలోకి ప్రయాణం చేయవచ్చని ఇటీవల కాలంలో అమెరికా అంతరిక్ష సంస్థ వారు నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వారు వార్తల్లోకి వచ్చారు నాన్న. మరి గమనిస్తే నాసా శాస్త్రవేత్తలు నూతన శక్తి ఆవిష్కరణ చేయబోతున్నారు. విద్యుత్ క్షేత్రాలను వినియోగించడం ద్వారా ఇంధనం లేకపోయినా రాకెట్ను ప్రయోగించవచ్చు. ఇది నిజమైతే న్యూటన్ సూత్రానికి మార్పులు జరుగుతాయి. మరి న్యూటన్ లా అంటాం, మనం ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అంటాం. మరి న్యూటన్ యొక్క సూత్రాలు మీకు ఐడియా ఉంటుంది. సింపుల్గా చర్య ప్రతిచర్య అంటాం. గమనించాలి, చర్య ప్రతిచర్య న్యూటన్ మూడవ సూత్ర ఆధారంగా ఇది కూడా పనిచేస్తుంది రాబోయే కాలంలో. అలా జరిగితే టెక్స్ట్ బుక్లో కూడా మార్పు జరుగుతుందని ఇటీవల కాలంలో ప్రకటించారు. అరే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నాసా వార్తల్లోకి వచ్చింది. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా 1958లో ఏర్పాటైంది. నాసా హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC, అమెరికాని గుర్తుపెట్టుకోవాలి. నాసా ప్రస్తుత చీఫ్గా ఎవరున్నారు? నాసా ప్రజెంట్ చీఫ్ జారెడ్ ఐజాక్ మాన్. మరి ఈయనకన్నా ముందు ఎవరు ఉండేవారు అంటే బిల్లు నెల్సన్ ఉండేవాడు. బిల్లు నెల్సన్ ఆయన ప్లేస్లో వచ్చిన వ్యక్తి జారెడ్ ఐజాక్ మాన్. నెక్స్ట్ వన్ అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది. ఎవరంటే నాసాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చంద్రుని పైన మొక్కల పెంపకము. మరి చంద్రుని పైన మొక్కల పెంపకాన్ని చేపడుతుంది ఎవరంటే నాసా. మొక్కల పెంపకము.
అలాగే చంద్రుని పైన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలకు సంస్థ నాసా. చంద్రుని పైన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది నాసా. చంద్రుని పైన మొక్కల పెంపకము. నెక్స్ట్ అంతరిక్ష రంగంలో జినియాన్ పుష్పాన్ని గుర్తించింది నాసా వరకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతరిక్ష రంగంలో మూవీ తీసిన ఫస్ట్ దేశం అంటే అంతరిక్ష రంగంలో సినిమా తీసిన తొలి దేశము మనకి రష్యా అని గుర్తుపెట్టుకోవాలి. రష్యా తీసిన తొలి మూవీ ద ఛాలెంజ్ అనే మూవీ అంతరిక్ష రంగంలో అంటే అంతరిక్ష రంగంలో షూటింగ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఆర్బీఐ ఈడీగా అజిత్ రత్నాకర్. మరి ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వార్తలోకి వచ్చారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆయన పేరు అజిత్ రత్నాకర్. నెక్స్ట్ ఆర్బీఐ యాక్ట్ అంటాం. ఆర్బీఐ యాక్ట్ 1934లో వచ్చింది. మరి ఆర్బీఐ ఏర్పాటు 1935 ఏప్రిల్ 1వ తారీఖున. నెక్స్ట్ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ ఆర్బీఐను జాతీయం చేసిన సంవత్సరం చాలా ఎగ్జామ్స్ అడిగాడు. మరి ఆర్బీఐను జాతీయం చేసిన సంవత్సరం 1949. నెక్స్ట్ ఆర్బీఐకి తొలి గవర్నర్గా ఓబీ స్మిత్ అమ్మ. నెక్స్ట్ ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ అయితే సిడి దేశ్ముఖ్. నెక్స్ట్ ఆర్బీఐకి 15వ గవర్నర్ మనకి గమనించాలి మన్మోహన్ సింగ్. మరి ఇటీవల కాలంలో మరణించారు మన్మోహన్ సింగ్. నెక్స్ట్ ఆర్బీఐకి 21వ గవర్నర్ వైవి రెడ్డి ఇంపార్టెన్స్ అమ్మ. పాస్ట్ తెలుగు గవర్నర్ అయినా ఈ వైవి రెడ్డి 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా కూడా పనిచేశారు. 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేశారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసి నెక్స్ట్ ఆర్బీఐకి 21వ గవర్నర్ పనిచేసిన వ్యక్తి వైవి రెడ్డి, మన తెలుగువాడు, ఎగ్జాక్ట్గా కడప జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ ఆర్బీఐకి 22వ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు. నెక్స్ట్ ఆర్బీఐకి 23వ గవర్నర్ రఘురామ్ రాజన్. ఆర్బీఐకి 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్. ఆర్బీఐకి 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. ప్రజెంట్ ఆర్బీఐకి 26వ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే సంజయ్ మల్హోత్రా పనిచేస్తున్నారు. మనకి ఆర్బీఐ వడ్డీ రేట్లు అంటాం. మనకి రివర్స్ రెపో రేటు అని పిలుస్తాం. నెక్స్ట్ మన రెపో రేట్ అని పిలుస్తాం. మనకి రెపో రేట్ని 1992లో ఏర్పాటు చేసిన ఆర్బీఐ. అదే రివర్స్ రెపో రేటు 1996. మరి రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకున్న వడ్డీ రేట్ని రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గరే ఆర్బీఐ తీసుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ రెపో రేటు ఎంత ఉందంటే ఆర్బీఐ రెపో రేటు 6.25% ఉంది. రివర్స్ రెపో రేటు ఎంత ఉంది ప్రజెంట్ అంటే 3.35% అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా పాయింట్స్ అని లింక్ చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు ఆర్బీఐకి ఈడీగా వచ్చిన వ్యక్తి అజిత్ రత్నాకర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ప్రాచీన కాలపు రాతి ఆనవాలు. మరి ఇటీవల కాలంలో లభ్యమైన శిలాశాసనాలు అవ్వచ్చు, వ్యక్తుల యొక్క శాసనాలు అవ్వచ్చు, ఏదైనా మొక్కలను ఏమైనా గుర్తించినట్టు వార్తల్లోకి వస్తే అవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రాచీన కాలపు రాతి ఆనవాళ్ళని ఎక్కడ గుర్తించారంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీలంక మల్లేశ్వర అభయ అరణ్యంలో గుర్తించారు. దానితో పాటుగా ఒక శిలాశాసనాన్ని కూడా గుర్తించారు. గమనించాలి, శ్రీలంక మల్లేశ్వర అభయ అరణ్యంలో ప్రాచీన కాలపు రాతి ఆనవాళ్ళతో పాటుగా ఒక శిలాశాసనాన్ని గుర్తించారు. లేటెస్ట్గా మీకు టెక్సాస్ రాష్ట్రం అంటే అమెరికా అని చెప్పుకున్నాం. టెక్సాస్ రాష్ట్రంలో ఉలీ డేవిల్ అనే ఒక కొత్త వృక్ష జాతిని గుర్తించారు. చెప్పా మీకు ఆల్రెడీ. నెక్స్ట్ అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఉలీ డేవిల్ అనే వృక్ష జాతులను గుర్తించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది కానీ ఒకసారి మీకు చెప్పిన విషయాలు మళ్ళీ రీకాల్ చేస్తున్నాను. ఎందుకంటే మా సబ్జెక్ట్ని ఎంత ప్రిపేర్ అవుతున్నాం కాదు, గత అంశాలు మనకి ఎంతవరకు మైండ్లో ఉన్నాయి అవి చూస్తూ ఉండాలి. ఒకసారి మీకు చెప్పిన విషయాలు మళ్ళీ రీకాల్ చేస్తున్నా. ఆల్రెడీ మీ నోట్స్లో ఉంటాయి, ఒకసారి రీకాల్ చేసుకోండి. లేటెస్ట్గా కడప కొండల్లో ఆది మానవుని యొక్క ఆనవాళ్ళను గుర్తించాం.
ఆది మానవుని ఆనవాళ్ళను గుర్తించినట్టు వార్తల్లోకి వచ్చింది. అలాగే రత్నగిరి, మరి రత్నగిరి అంటే ఒడిశా అని చెప్పుకున్నాం. నాన్న ఒడిశాలో రత్నగిరి అనే ప్రాంతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మరి ఏం గుర్తించారు నాన్న? అక్కడ బుద్ధ తల అంటే బుద్ధుని తలతో పాటుగా ఒక తాటి చెట్టుని గుర్తించారు, తాటి చెట్టు. అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా జామి అనే ప్రాంతం చెప్పా. ఈ జామి అనే ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించారు, తూర్పు గంగ శాసనాలు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో, ఈ ప్రకాశం జిల్లాలో ఏం జరిగిందన్న? ప్రకాశం జిల్లాలో రెండవ దేవరాయల యొక్క శిలాశాసనాలు గుర్తించారు. రెండవ దేవరాయలు అంటే విజయనగర సామ్రాజ్యం చెందిన రాజు. ఇదే ప్రకాశం జిల్లాలో విజయనగర సామ్రాజ్యం చెందిన 14వ శతాబ్దపు శిలాశాసనాలు కూడా గుర్తించారు. ఓకేనా? లేటెస్ట్గా కళ్యాణి చాళుక్యులు కన్నడ శాసనాలని తెలంగాణలో గుర్తించాం. ఇది కూడా వార్తలో ఉంది. ఇటీవల కాలంలో బిలిగిరి రంగస్వామి టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ సోలిగ తెగ గురించి మాట్లాడుకున్నాం. సోలిగ తెగ, ఈ సోలిగ తెగ వారు బిలిగిరి రంగస్వామి టైగర్ రిజర్వ్లో మనకి టైగర్స్ని సంరక్షిస్తూ ఉంటారని మాట్లాడుకున్నాం మనం. ఇవన్నీ చూస్తూ ఉండాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద గత ప్రశ్నలు ఒకసారి మనం చూస్తే, అందులో ఫస్ట్ వన్, ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరము డిసెంబర్ 3వ తారీఖున జరుపుకుంటాం. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. మరి డిసెంబర్ 4కి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఇండియన్ నేవీ డే. అక్కడే లింక్ చేసుకుంటే ఇండియన్ ఆర్మీ డే. మరి ఇండియన్ ఆర్మీ డే ప్రతి సంవత్సరము జనవరి 15వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8. ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4. డిసెంబర్ 10 ఇంపార్టెన్స్, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. ఆ డిసెంబర్ 10 మరొక ఇంపార్టెన్స్, నోబెల్ అవార్డు ఇచ్చే రోజు. నోబెల్ అవార్డ్స్ ఏ రోజు ఇస్తారు? డిసెంబర్ 10 ఇస్తారు. డిసెంబర్ 4కి ఇంపార్టెన్స్, డిసెంబర్ 10 ఇంపార్టెన్స్ చూడు డిసెంబర్ 10 ఇంపార్టెన్స్ నోబెల్ అవార్డు, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. అండ్ నెక్స్ట్ వన్, డిసెంబర్ 11 ఇంపార్టెన్స్ మనకి యూనిసెఫ్ డే. ఓకే, డిసెంబర్ 11 యూనిసెఫ్ డే అని జరుపుకుంటాం. యూనిసెఫ్ డే, UNICEF. నెక్స్ట్ వన్, ఆర్బీఐను జాతీయం చేసే సంవత్సరం. గత డిఎస్సి స్కూల్ వేస్తే ఎగ్జిట్లు కూడా అడగడమా. 1934 అన్నాడు. 1934 అనేది ఆర్బీఐ యాక్ట్ చట్టము. 1935 ఆర్బీఐ అమల్లోకి వచ్చింది. మరి జాతీయం అంటే 1949 అని గుర్తుపెట్టుకోవాలి. 1955 అంటే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది 1955. జవహర్లాల్ నెహ్రూకి భారతరత్న వచ్చింది 1955. మాక్సగున్న విశ్వేశ్వరయ్యకి భారతరత్న వచ్చింది 1955. మాక్సగున్న విశ్వేశ్వరయ్య భారతదేశానికి తొలి పాస్ట్ ఇంజనీర్. జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 15వ తారీఖున జరుపుకుంటాం. అదే తెలంగాణ ఇంజనీర్స్ డే అయితే మనకి జూలై 11వ తారీఖున జరుపుకుంటాం. ఈ జూలై 11 ఇంపార్టెన్స్, వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాం. వరల్డ్ పాపులేషన్ డే అన్నాం. జనాభాపరంగా ఫస్ట్ ప్లేస్ మనకి ఏముంది అంటే మన ఇండియా ఉంది, సెకండ్ చైనా, థర్డ్ వన్ USA, ఫోర్త్ వన్ ఇండోనేషియా, ఫిఫ్త్ వన్ పాకిస్తాన్. ప్రజెంట్ 2024 నాటికి మనకి 2024 నాటికి భారతదేశ జనాభా 146 కోట్లుగా ప్రకటించాం. మరి ఇటీవల కాలంలో జర్మనీ దేశంలో జనాభా తగ్గుతున్నట్లు వార్తల్లోకి వచ్చింది. జర్మనీ దేశమే కదమ్మా, చైనా దేశంలో కూడా జనాభా తగ్గుతున్నట్లు వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే వృద్ధాప్య జనాభా ఎక్కువ అవుతుంది, మనకి యువత జనాభా తగ్గుతుంది. దానివలన మనకి శ్రామికులు లోపించడం వలన అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇలా సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఉండాలి.
ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున కరెంట్ అఫైర్స్ ఇవి మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. మీ లైక్ అనేది మనకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి అంశాలు డైలీ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. మీకు డిఎస్సిలో విజేతలు అవ్వాలి అంటే మీకు కరెంట్ అఫైర్స్ కదమ్మా, దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఎడ్జిటీ అవ్వచ్చు, మీరు గ్యారెంటీగా రీచ్ అవుతారు. అండ్ ఆల్ ది బెస్ట్.